ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 70% ఉత్తీర్ణత సాధించగా రెండో ఏడాదిలో 83% ఉత్తీర్ణత నమోదైంది. గత 10 ఏళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం ఈ ఏడాది నమోదైందని లోకేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీల్లో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఇంటర్లో మంచి ఫలితాలు వచ్చేందుకు అధ్యాపకులు సిబ్బంది కృషి చేశారని కొనియాడారు. ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, సుమిత్ర, ఇంటర్ పరీక్షా ఫలితాలని మంత్రి నారా లోకేష్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. మొత్తం మీద చూస్తే బాలుల కంటే బాలికలదే ఈసారి ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉంది. మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద 10,17,102 మంది విద్యార్థులు మొదటి రెండవ సంవత్సరం విద్యార్థులు 10,17,102 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే వారిలో మొత్తం మీద 83% సెకండ్ ఇంటర్లో 83%, ఫస్ట్ ఇంటర్లో 70% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీళ్ళలో మొత్తం వొకేషనల్ విద్యలో కూడా 77% సెకండ్ ఇయర్, అదేవిధంగా 62% ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం మీద బాలురు బాలికల ఉత్తీర్ణత శాతం విషయానికి వస్తే మొదటి సంవత్సరంలో 75% ఉత్తీర్ణతని బాలికలు సాధిస్తే బాలురు కేవలం 66% మాత్రమే సాధించారు. రెండవ సంవత్సరంలో 86% మంది బాలికలు ఉత్తీర్ణత సాధిస్తే కేవలం 80% మంది బాలురు ఉత్తీర్ణత శాతం సాధించారు. మొత్తం మీద వొకేషనల్ విద్యకు వస్తే 84% సెకండ్ ఇయర్, 71% ఫస్ట్ ఇయర్ విద్యా సంవత్సరంలో 71% మంది ఉత్తీర్ణత సాధించినటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే గత 24వ సంవత్సరంలో ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఉత్తీర్ణ శాతం కూడా పెరిగింది. ఈ సంవత్సరం పోలిస్తే మొదటి సంవత్సరంలో 3%, రెండవ సంవత్సరంలో 7% ఉత్తీర్ణత శాతం పెరిగింది. విద్యా ప్రమాణాలు పెరుగుతున్నాయి అనడానికి ఇది ఒక నిదర్శనంగా ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈసారి పరీక్షల నిర్వహణలో కానీ ఫలితాల విడుదలలో కానీ ఎక్కడా ఏ విధమైనటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా పటిష్టమైనటువంటి ఏర్పాట్లతో పరీక్షలు నిర్వహించారు. అనుకున్న తేదీ కంటే ముందుగానే పరీక్ష ఫలితాలను కూడా విడుదల చేశారు. మే నెలలో మా ఇన్స్టెంట్ పరీక్షలు నిర్వహించడానికి కూడా తేదీలు కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈసారి అనుకున్న దానికంటే ముందుగానే పరీక్షా ఫలితాలు విడుదలవ్వటం, ఎక్కడ ఏ విధమైనటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా పరీక్షల నిర్వహణ నిర్వహించేటటువంటి పరిస్థితి ఈసారి జరిగింది. దీంతో బాలికలు ప్రతి ఏడాది కూడా బాలికల ఉత్తీర్ణ శాతం పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఈసారి కూడా బాలికలే పై చేయిగా ఉన్నారు. మొత్తం మీద రాబోయేటటువంటి విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణ శాతం మరింతగా పెంచాలని చెప్పేసి మంత్రి కూడా ఆదేశాలు జారీ చేశారు. విద్యా ప్రమాణాలు పెంచడానికి ప్రభుత్వం అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడం, విద్యార్థులకు కావాల్సినటువంటి పుస్తకాలు కూడా ఇన్ టైంలో అందజేయటం, వారికి కావాల్సినటువంటి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ఉపాధ్యాయులు విద్యార్థుల నిష్పత్తిని వేసుకొని ఆ విద్యా ప్రమాణాలు పెంచడానికి కావాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకోవడం మంత్రి కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ జయరాజ్ ఫర్ ద అప్డేట్స్.